మంత్రి వివేక్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. 2017లో ఆయన లీడర్షిప్ లో కారు సారు 16 అన్నారు. కానీ 7 సీట్లు ఓడిపోయారని గుర్తు చేశారు. తర్వాత 2 బై ఎలక్షన్లో ఓటమి పాలయ్యారని కూడా ఎద్దేవా చేశారు. మొదట తమ ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి మాట్లాడాలని మంత్రి వివేక్ సూచించారు. కేటీఆర్ లీడర్షిప్ లో మీరు చూస్తున్నారు 2017లో కారు సారు 16 అన్నాడా లేదా? 7 సీట్లు ఓడిపోయింది ఆయన లీడర్షిప్లో. తర్వాత ఆయన 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీయే గలంత్ అయిపోయింది. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళు క్యాండిడేట్ కూడా పెట్టలేకపోయారు సరిగా, అందరు డిపాజిట్లు పోయినాయి ఎక్సెప్ట్ మెదక్ క్యాండిడేట్. తర్వాత 2 బై ఎలక్షన్స్, జూబ్లీ హిల్స్ ఇంకా కంటోన్మెంట్, రెండుట్లో ఓడిపోయిండు. మొన్ననే 2 మంత్స్ కూడా కాలేదు జూబ్లీ హిల్స్ రిజల్ట్ వచ్చి. మరి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో వస్తే గుండె ఆగిపోతుంది. కేసీఆర్ ఎందుకు? కేసీఆర్ అప్పుడు కూడా ఉండే కేటీఆర్ లీడర్షిప్లో, మళ్ళీ జూబ్లీ హిల్స్ ఓడిపోయినరు. ప్రజలే కదా ఓటేసేది, ఎవరు కాదు, ప్రజలే ఓటేస్తున్నారు. వాళ్ళే అంతా తమాషా చేసి సోషల్ మీడియాలో హైప్ చేసుకొని టీఆర్ఎస్ గెలుస్తుంది రెఫరెండం అన్నారు. అరే ప్రజలు వాళ్ళ మీద తీర్పిస్తున్నారు. మన పంచాయతీ ఎలక్షన్లో కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు చూస్తున్నారు. నేను కేటీఆర్ గారికి ఒక సూచన ఇస్తున్నా, ఈ ఫ్రస్ట్రేషన్లో అవసరం లేదు. మీకు మీ సొంత కుటుంబ గొడవలు ఏదైతే నడుస్తున్నాయో, కవిత మీ మీద ఏదైతే విమర్శలు చేస్తున్నారో, మీరు దానికి సరైన సమాధానం ఇవ్వండి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించి తోలు తీస్తా, నేను గుండె ఆగిపోతుంది, ఇవన్నీ కూడా ఫస్ట్ కవితకి సమాధానం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడమని ఆయన. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం ఉంటే బాధ్యత గల ప్రతిపక్షంగా ఉండాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదలకు సంబంధించిన అన్ని విషయాలను శాసనసభ వేదికగా చర్చించడానికి సిద్ధంగా ఉందామన్నారు. ప్రతిపక్ష సవాలును ప్రతి విమర్శలకు స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకున్న నాయకత్వం జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు అయినా ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే వాజ్పేయి గారికి ఇచ్చేటువంటి విలువ, ఆ విధంగా ప్రతిపక్షం ఉంటేనే ఎప్పుడు కానీ బాధ్యత గల ప్రతిపక్షం ఉండాలి. రాజకీయ కుట్రపూరితంగా రాజకీయాలకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రతిపక్షం కాదు. తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను శాసనసభ వేదికగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నది. తప్పకుండా వీఆర్ రెడీ. మీరు ఏం తీసుకురాదలుచుకుంటారో, ఏదైనా పొరపాటు జరిగితే చూపెట్టే ప్రయత్నం చేయండి, సరిదిద్దే ప్రయత్నం చేయండి. విమర్శలకే మాత్రం పరిమితం కాకుండా మేము తప్పకుండా సద్విమర్శల్ని సలహాలని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. సరే ఇప్పుడు నేను చెప్తే అదే పర్వాలేదబ్బా, ఇక్కడ హార్ట్ పేషెంట్స్ ఎవరు లేరు, మన్ని గుండెలన్నీ చాలా గట్టిగా ఓటమి గెలుపులను చెవి చూసినటువంటి గుండెలే. కాబట్టి ఏదోరో మాట్లాడగానే గుండెలాగుతాయి అనుకునేటువంటి వాళ్ళు. శాస్త్ర సాంకేతిక పరంగా దేశం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలే అని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటానికి కారణం రాజీవ్ గాంధీ దృష్టి వలనే అని చెప్పారు. ఆనాడు వాళ్ళు చేసిన కృషి వలనే నేడు మనం అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నామని కూడా వ్యాఖ్యానించారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా ఉపాధి హామీ పథకాన్ని తీసుకువస్తే మోదీ ఆ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కనీసం 100 రోజులు ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి యొక్క ఆకాంక్ష, అనంతపూర్లో పర్యటిస్తూ ఇళ్లకన్ని తాళాలు చూసి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు వలసపోతా ఉన్నారు, వీరికి కావలసిన కార్యక్రమాలు ఏంటంటే సోనియా గాంధీ గారి యొక్క మదిలోంచి పుట్టినటువంటి కార్యక్రమం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దాని ద్వారా కనీసం 100 రోజులు బీదవారికి పని కల్పించే కార్యక్రమం తీసుకొస్తే ఇలా మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తొలగించడమే కాకుండా ఆ కార్యక్రమాన్ని సమూలంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. 40% 60% విడదీసి రాష్ట్రం వాటా లెక్కిస్తే రాష్ట్రాల దగ్గర డబ్బు ఎక్కడుంది? తద్వారా ఈ కార్యక్రమాన్ని మొత్తంగా నీరుగార్చి కార్పొరేట్ సెక్టర్నే పెంచాలి, ఈ దేశంలో సంపన్నులు పెంచాలని ఒక దృఢమైన సంకల్పంతో మోడీ ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు తరుణంలో ఈ దేశంలో ప్రతి పౌరుడు మేలుకొనాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలు మేలుకొనాల్సిన అవసరం ఉన్నది. సోనియా గాంధీ గారి యొక్క ద్రాక్షత్వం వల్ల ఇలా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. వారి దేవలనే
2014లో తెలంగాణ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత 10 ఏళ్ల విధ్వంసక పాలన నుంచి 2023లో డిసెంబర్ 7న ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 పేరిట ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిందని జిల్లా నాయకులు సయ్యద్ ఇమ్రాన్ అన్నారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ దేనని నాయకులు గుర్తు చేశారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని దేశంలో భారీ ప్రాజెక్టులు నిర్మించిందని కూడా వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జమ్మూ ప్రాంతంలో 30 మందికి పైగా పాకిస్తానీ ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర స్థావరాలను గుర్తించేందుకు భద్రతా దళాలు కొండలు, అడవులు, మార్మూల లోయల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇక ఉగ్రవాదులను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, అలాగే గ్రౌండ్ సెన్సార్లు వంటి ఆధునిక పరికరాలను మోహరించినట్లు కూడా వెల్లడించారు. జమ్మూలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో పర్వత ప్రాంతాల్లో తాత్కాలిక నిఘా స్థావరాలను ఏర్పాటు చేసి ఉగ్ర కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కూడా భద్రతా సంస్థలు వెల్లడించాయి. ఇక ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో మంచు కురుస్తూ ఉండటాన్ని అవకాశంగా చూసుకున్న ఉగ్రవాదులు అంతర్జాతీయ సరిహద్దు దాటి దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా సరిహద్దు భద్రతా దళం అధికారి తెలిపారు. అయితే ఆ ప్రయత్నాలను తమ దళాలు విజయవంతంగా తిప్పికొడుతున్నాయని కూడా స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో పెరిగిన ఉగ్ర కదలికల దృష్ట్యా కాశ్మీర్లోని గుల్మార్గ్, సోనామార్గ్, దాల్ లేక్ ప్రాంతాల్లో సహా పలు సున్నితమైన ప్రదేశాల్లో కూడా భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించినట్లు కూడా అధికారులు తెలిపారు.